గైస్ రండి మనం ఈ రోజు అయితే ఒక కొత్త మినీ డ్రామానే చూడబోతాం. అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ ని గాని క్లిక్ చేసుకోండి. రండి ఈ డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ డ్రామా స్టార్టింగ్ లోనే హీరోయిన్ నే చూపిస్తారు. తను గాని కాలేజీ చదువుతా ఉండే అమ్మాయి, నిజానికి తన ఫ్యామిలీ అయితే చాలా పూర్ అయినది. ఇప్పుడు గాని తన ప్రొఫెసర్ అయితే లాస్ వెగాస్ కి ఒక రీసెర్చ్ కోసం అయితే వచ్చుంటాడనమాట. నువ్వు నాకు లేబర్ గా వచ్చి హెల్ప్ చేస్తేనే నేను గాని ఈ డిపార్ట్మెంట్ లో అయితే నిన్ను పాస్ చేస్తాను, లేకపోతే సస్పెండ్ చేసేస్తాను అని చెప్పుంటాడు. అందువల్లే హీరోయిన్ తన దగ్గర డబ్బులు లేకపోయినా ఎలాగో కష్టపడి తన రీసెర్చ్ కోసం అయితే వచ్చి హెల్ప్ చేస్తా ఉంటుంది. అదంతా ఏమీ పట్టించుకోకుండా వాళ్ళ అమ్మ గాని తనకైతే కాల్ చేసి, ఓసే నువ్వు వెళ్ళి లాస్ వేగాస్ లో బాగా తిరుగుతా ఉన్నావు కదా, ఇంటికి మాత్రం డబ్బులే పంపినంటావే అనేసి కానీ కాలేజ్ చదువుతా ఉండే అమ్మాయి దగ్గర డబ్బులు అడుగుతా ఉంటుందా. అమ్మ నేనైతే ఇంకా సెమిస్టర్ ఫీజు కానీ పే చేయలేదు, నా దగ్గర ఎక్కడిది డబ్బులు, అయినా నేను ఇక్కడికి వెకేషన్ కోసం రాలేదు, నా ప్రొఫెసర్ నన్ను లేబర్ గానీ పిలుచుకొని వచ్చాడు అని చెప్తుందా. అదంతా ఏమీ పట్టించుకోకుండా వాళ్ళ అమ్మ గానీ బాగా తిట్టేసి కాల్ని కట్ చేస్తుంది అనమాట. ఆ బాధలో హీరోయిన్ గానీ బాగా తాగేస్తా ఉందన్నమాట. అటే కట్ చేసి హీరోనే చూపిస్తారు. ఇతను గానీ లాస్ వెగాస్ లోకి హీరోయిన్ ఉండే బార్ లోనే వచ్చుంటాడనమాట. వీడేదో వర్క్ పరంగానే వచ్చుంటాడు. వీళ్ళ ఫ్యామిలీ అయితే ఒక బిలియనర్ ఫ్యామిలీ, వీళ్ళకైతే చాలా కంపెనీస్ గానీ ఉంది. దాన్నంతా వదిలేసి వీడైతే ఒక యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా గానీ వర్క్ చేస్తా ఉంటాడు అనమాట. వీడికి 30 ఏజ్ అయ్యింది. అయినప్పటికీ అమ్మాయి అనే పేరు వింటేనే చాలు వీడు పారిపోయే రకం. అసలు అమ్మాయిల జోలికే వెళ్ళడా. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు గానీ భయపడిపోయి వీడి ఫ్రెండ్ తో గానీ చెప్పుంటారనమాట. వీడికి ఏదైనా అనారోగ్యం ఉందో ఏమో, నువ్వు కానీ మాకైతే హెల్ప్ చేయాలిరా అనేసి. దానివల్లే ఫ్రెండ్ కానీ వాడిని అయితే బార్కి పిలుచుకొని వచ్చి ఆ డ్రింక్స్లో అయితే ఏదో మందుని కానీ డ్రగ్స్ లాగా దాన్ని కానీ మిక్స్ చేసేసాడనమాట. ఇప్పుడు హీరో దాన్ని తాగిన వెంటనే వాడు ఒళ్ళంతా కానీ ఏదోలాగా రియాక్ట్ అవుతా ఉందా. ఫ్రెండ్ కానీ చాలా మంది అమ్మాయిని అయితే పిలుచుకొని వచ్చి నిలబెట్టేసి, ఇదిగో చూడరా ఇందులో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, నీకు ఏ అమ్మాయి కావాలో ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకొనేసి వదిలేసి వెళ్ళిపోతాడు. హీరో కానీ తను చాలా కంట్రోల్ గా ఉండాలనేసి ఆ అమ్మాయిలందరినీ కానీ వదిలించుకునేసి అక్కడ నుంచి కానీ బయటికి అయితే వస్తా ఉంటాడా. ఆపోజిట్ లో హీరోయిన్ గానీ బాగా తాగేసి తందనాలు ఆడుతా వస్తా ఉంటుందన్నమాట. తెలియకుండా ఒకరినొకరు కానీ గుద్దుకుంటారు. పాపం హీరో వల్ల అయితే కంట్రోల్ మొత్తం కానీ కోల్పోతాడు. వెంటనే తన్ని కానీ కిస్ చేస్తా ఉంటాడా. నేను నీకు ఫుల్ రెస్పాన్సిబుల్ తీసుకుంటాను అనేసి తను కానీ ప్రొఫెసర్ అనుకునేసి, నేను ఇంకా నా యొక్క పేపర్ వర్క్ నే ఫినిష్ చేయలేదు సార్ అనేసి చెప్తుందా. పర్వాలేదు నేను నీ కోసం మొత్తం కానీ ఫినిష్ చేస్తాను అనేసి తన్ని బాగా కిస్ చేస్తూ అక్కడ నుంచి బెడ్ వరకు కానీ పిలుచుకొని వచ్చేస్తాడనమాట. అప్పుడు హీరోయిన్ కానీ చెప్తా ఉంది, మన ఇద్దరికి ఇంకా పెళ్ళే కాలేదు, అంత లోపల మొత్తం అంటే ఎలా అనేసి. ఇదంతా వీడు కానీ ఖచ్చితంగా మనం ఇద్దరం కానీ ఇక్కడే పెళ్లి చేసుకుంటాము, నేను నీకు ఫుల్ రెస్పాన్సిబుల్ తీసుకుంటాను అనేసి తన్ని కిస్ చేస్తూ ఆ రోజు నైట్ అయితే ఇద్దరు కానీ కలిసే గడుపుతారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ కానీ కళ్ళు తెరిచి చూస్తుంది. పక్కనైతే హీరో కానీ పడుకునేసి బాగా నిద్రపోతా ఉంటాడు. అప్పుడు హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది అనమాట. నైట్ జరిగిందంతా కానీ తనకైతే గుర్తొస్తుందా. హీరోని కానీ తనైతే సరిగా చూడకుండా అక్కడ నుంచి కానీ నైస్ గా అయితే బయటికి వచ్చేస్తుంది అనమాట. అదేమీ తెలియకుండా హీరో కానీ అక్కడ నిద్రపోతా ఉంటాడా. అసలు నైట్ ఏందో జరిగిందనేది ఆలోచిస్తుంది. తను కానీ చెప్పుంటుంది కదా మనం ఇద్దరం ఇంకా పెళ్ళే చేసుకోలేదు అనేసి. దానివల్ల హీరో కానీ లాస్ వేగాస్ లోనే ఒక చర్చ్కి అయితే పిలుచుకొని వచ్చి అక్కడ ఉండే ఫాదర్ ముందర అయితే వీళ్ళిద్దరూ కానీ కిస్ చేసుకునేసి పెళ్ళే చేసుకొని ఉంటారనమాట. ఏంది నేను వేరే కంట్రీలో వచ్చి పెళ్లి కానీ చేసుకొని ఉన్నాను, నాకైతే అసలు సిగ్గే లేదు అనేసి తను కానీ భయపడిపోయి అక్కడ నుంచి కానీ పరిగెత్తుతా ఉంటుందా. ఆపోజిట్ లో అయితే హీరో ఫ్రెండ్ కానీ వచ్చి తను అయితే స్టాప్ చేసేసి, నువ్వెందుకు హీరో రూమ్ లో నుంచి బయటకు వస్తా అన్నావు, నైట్ పంపించిన అమ్మాయిలో నువ్వు లేదే అనేసి కానీ అడుగుతాడా. దానికి ఆన్సరే చెప్పకుండా హీరోయిన్ కానీ అక్కడ నుంచి పారిపోతుంది. హీరో ఫ్రెండ్ గానీ లోపలికైతే వస్తాడు. ఇక్కడ హీరో గానీ ఇప్పుడు మేల్కొనేసి నైట్ ఏం జరిగింది అనేది ఆలోచిస్తా ఉంటాడు. అంత లోపల ఫ్రెండ్ వాడు గానీ వచ్చి, ఏమైందిరా ఆ అమ్మాయి నీ రూమ్ లో నుంచి వెళ్తా ఉంది, అటంటే నైట్ మీరిద్దరు గానీ కలుస్తున్నారా ఏంటి అంటాడా. అది కాకుండా వీడి బెడ్ మీద వేరే బ్లడ్ మార్క్ ఉంటుందా, అటంటే నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందిరా, నీకు ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదనేసి నేను కానీ మీ ఇంట్లో వాళ్ళతో అయితే చెప్తాను, నీకు కానీ డేట్స్ అయితే అరేంజ్ చేయమంటాను అంటాడా. అక్కర్లేదు మా ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, నేను ఏ డేట్కి వెళ్ళను, తన యొక్క ఫుల్ రెస్పాన్సిబుల్ నాదే అనేసి కానీ హీరో చెప్పేసి వీళ్ళిద్దరు కానీ చైనాకి అయితే వచ్చేస్తారనమాట. ఇక్కడ హీరోయిన్ నే చూపిస్తారు. తను కానీ చైనాకి అయితే వచ్చేసి ఉంటుంది అనమాట. కాలేజ్ హాస్టల్లో ఉండే తను కానీ చదువుకుంటా ఉంది. తన రూమ్మేట్స్ అయితే 4 మెంబర్స్, అందులో ఒక అమ్మాయి మాత్రమే హీరోయిన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ గా ఉండి హీరోయిన్ యొక్క మంచిని కోరుకుంటుంది అనమాట. తను కానీ అడుగుతా ఉంది, యాక్చువల్ గా హీరోయిన్ యొక్క ప్రాజెక్ట్ అయితే 11 టైమ్స్ తన ప్రొఫెసర్ గానీ రిజెక్ట్ చేసేసి ఉంటాడు, ఇప్పుడు కానీ రిజెక్ట్ అయితే నీ పరిస్థితి ఏంది అనేసి. రూమ్ లో ఉండే ఇద్దరు అమ్మాయిలు కానీ ఎప్పుడు చూసినా హీరోయిన్ అయితే బుల్లి చేస్తా ఉంటారనమాట. ఇప్పుడు కానీ ఏం చెప్తా ఉంటారంటే, ఇదిగో చూడు నీ ప్రాజెక్ట్ అయితే క్యాన్సిల్ అవుతా ఉంది, ఖచ్చితంగా నువ్వైతే అంత ఈజీగా గ్రాడ్యుయేషన్ అవ్వలేవు, నువ్వు చాలా వయసు అయిపోతుంది అనేసి కానీ చెప్తా అంటారా. అలాగంతా ఏమీ లేదు, నా హోమ్ టౌన్ లో నేను త్వరగా అడ్మిషన్ వేసినందువల్ల నేను మీకన్నా కానీ చిన్న అమ్మాయినే అంటుందా. వీళ్ళ ఫ్యామిలీ చాలా పూర్ అయినది, కాకపోతే ఈ బుల్లీస్ ఫ్యామిలీ అయితే చాలా రిచ్ అయినది కాబట్టి వాళ్ళైతే హీరోయిన్ ని బాగా వెక్కిరిస్తా అంటారనమాట. నువ్వు గ్రాడ్యుయేషన్ చేయకపోతే నీకు ఏ కంపెనీలోనూ జాబ్ ఇవ్వరు అనేసి హీరోయిన్ గానీ దీన్నంతా వినేసి ఫీల్ చేస్తా ఉంటుందా. అటే ఇటు
ఇటుపక్క హీరోనే చూపిస్తారు. హీరో ఫ్రెండ్ గానీ వాడితో అయితే వచ్చి చెప్తా అంటాడు, హీరోయిన్ యొక్క అడ్రస్ ని నేను కనిపెట్టేశాను, తను కానీ పలానా యూనివర్సిటీలో అయితే చదువుతా ఉంది అనేసి కానీ చెప్తాడా. యాక్చువల్ గా హీరోని గానీ అదే యూనివర్సిటీకి ఫిజిక్స్ ప్రొఫెసర్ గా రమ్మనేసి ఒక ఇన్విటేషన్ లెటర్ గానీ వచ్చి ఉంటుంది అనమాట. ఈ సందర్భాన్ని యూజ్ చేసుకునేసి నేను గానీ ఆ కాలేజీకి వెళ్ళి ఆ అమ్మాయి ఎవరు అనేసి కనిపెడతాను అనేసి చెప్తా అంటాడు. ఇటుపక్క హీరోయిన్ గానీ వాళ్ళ అమ్మ అయితే కాల్ చేసి వాళ్ళ అన్నకైతే కాళ్ళు విరిగిపోయి ఉండదంట, మెడికల్ ఎక్స్పెన్స్ కోసం అయితే డబ్బులు పంపి అనేసి అడుగుతుందా. యాక్చువల్ గా హీరోయిన్ యొక్క స్కాలర్షిప్ డబ్బులు మొత్తాన్ని కానీ వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఆల్రెడీ ఇచ్చేసి ఉంటుంది. తను కానీ పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ వచ్చిన డబ్బుల్లో ఫీజు కట్టేసి ఒక రోజుకి ఒక్క పూట మాత్రమే అన్నం తినేసి బతుకుతా ఉంది. దీన్నంతా చెప్పినా వాళ్ళ అమ్మ వినకుండా నువ్వు కనుక డబ్బులు ఇవ్వకపోతే కాలేజీలో వచ్చి గొడవలు చేస్తాను అనేసి కానీ కాల్ని కట్ చేస్తుంది. హీరోయిన్ ఫీల్ చేస్తా ఉంటుందా. రెండు పిల్ల కానీ హీరోయిన్ దగ్గరికి అయితే చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ వస్తుందా. హీరోయిన్ డల్ గా ఉండేసరికి ఏమైంది మీ అమ్మ నీ దగ్గర మళ్ళీ కానీ డబ్బులు అడిగి ఫోన్ చేసి తిట్టారా ఏంటి అనేసి కానీ అడుగుతుందా. హీరోయిన్ అయితే జరిగిందంతా చెప్తుందనమాట. దాంతో హీరోయిన్ డల్ గా ఉండడం చేసేసి సరే నువ్వు దాని గురించి అంతా ఆలోచించి బాధపడకు, నిజానికి మన కాలేజీకి అయితే ఒక కొత్త ఫిజిక్స్ ప్రొఫెసర్ గానీ వచ్చాడు, తను చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు తెలుసా, నువ్వు కానీ లాస్ వేగాస్ కి అయితే వెళ్ళావు కదా, అక్కడ ఎవరినైనా హ్యాండ్సమ్ అబ్బాయిని చూసావా అంటుందా. వెంటనే హీరోయిన్ కి హీరోతో గుర్తొస్తాడనమాట. లేదు లేదు నేను ఎవరిని కానీ చూడలేదు అనేసి హీరోయిన్ చెప్తుందా. నీ బుగ్గలు ఎందుకు ఎర్రబడిపోతా ఉంది అనేసి కానీ ఫ్రెండ్ అయితే అడుగుతుంది అనమాట. ఇదిగో చూడు మన కాలేజీలో అయితే చాలా మంది అబ్బాయిలు కానీ నీ వెంట పడతా ఉన్నారు, త్వరగా రెడీగా ఉండు అంటుందా. ముందు నేను కానీ చదివి గ్రాడ్యుయేషన్ చేసి జాబ్ లో సెటిల్ అవ్వాలి అనేసి హీరోయిన్ గానే చెప్తా ఉంటుంది. అక్కడికి అయితే బుల్లీలు కానీ వచ్చి చెప్తా ఉంటారు యాక్చువల్ గా హీరోయిన్ యొక్క ప్రొఫెసర్ ప్లేస్ లోనే ఇప్పుడు హీరో గానీ వచ్చుంటాడు అనేసి. దాన్ని వినేసరికి హీరోయిన్ గానీ చాలా షాకింగ్ తో అడుగుతుంది, ఏంది నా ప్రొఫెసర్ చేంజ్ అయిపోయారా అనేసి. ఏమి నీకు అది కానీ తెలియదా ఏంటి అనేసి వాళ్ళు కానీ అడుగుతా అంటారా. హీరోయిన్ కి అయితే చాలా సంతోషంగా ఉందన్నమాట. వీడైనా నా ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేస్తే ఖచ్చితంగా నేను కానీ త్వరగా గ్రాడ్యుయేషన్ అయిపోతాను అనేసి. అంత లోపల బుల్లీలు కానీ అంత సీన్ లేదు, నిజానికి ఇతనైతే చాలా స్ట్రిక్ట్, నీ యొక్క పాత ప్రొఫెసర్ కన్నా కానీ స్ట్రిక్ట్ కాబట్టి నువ్వు అంత ఈజీగా గ్రాడ్యుయేషన్ కాలేవు అంటారా. యాక్చువల్ గా హీరోయిన్ అయితే చాలా కష్టపడి చదివే అమ్మాయి, దానివల్లే హీరోయిన్ ఫ్రెండ్ గానీ కోపం వచ్చేసి వాళ్ళని తిడతా ఉంటుందా. హీరోయిన్ గానీ వచ్చి గొడవలు వద్దు వదిలే అనేసి చెప్తా ఉంటుందా. బుల్లీలు గానీ చెప్తా ఉంటారనమాట, ఇదిగో చూడు మేము కానీ నీ యొక్క మంచికే చెప్తా అన్నాము, యాక్చువల్ గా ఈ ప్రొఫెసర్ అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు, నువ్వు నార్మల్ ట్రాక్ లో వెళ్తే వాడిని కరెక్ట్ చేసి గ్రాడ్యుయేషన్ అవ్వడం చాలా కష్టం, మేము చెప్పేటట్టు చేయనేసి కానీ చెప్తారా. దాంతో హీరోయిన్ కానీ ఏం చేస్తే వాడు కానీ నేను త్వరగా గ్రాడ్యుయేషన్ చేస్తాడు అనేసి కానీ అడుగుతుందా. అదేమీ లేదు, నువ్వు కానీ వాడిని సెడ్యూస్ చేసేటట్టు వాడి దగ్గర నీ యొక్క ఫీలింగ్స్ ని కన్ఫెస్ చేస్తాను అని చెప్పు, నీ మీద ఉండే కోపంతో వాడు కానీ నేనైతే త్వరగా గ్రాడ్యుయేషన్ చేసేస్తాడు అనేసి బాగా తగిలిస్తారనమాట. అదేమీ తెలియకుండా హీరోయిన్ కానీ ఫైల్ తీసుకునేసి హీరో రూమ్ కి వెళ్తా ఉంటుందా. వెనకాలే ఈ బుల్లీలు కానీ వచ్చి తను కన్ఫెస్ చేసేది అయితే వీడియో తీయాలి అనేసి ఫోన్ తీసుకొని వచ్చి వీడియో తీస్తా అంటారనమాట. హీరోయిన్ కానీ ఆ ప్రాజెక్ట్ అయితే తీసుకొని వచ్చి హీరో దగ్గర కానీ ఇస్తుంది. యాక్చువల్ గా ఆ రోజు నైట్ గడిపింది హీరోనే అన్నది హీరోయిన్ కి అయితే సరిగా గుర్తులేదన్నమాట, తను కానీ బాగా తాగేసి ఉన్నింది కదా, అందువల్లే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని కానీ చెక్ చేసేసి సర్లేదు నువ్వు ఫెయిల్ అనేసి కానీ హీరో పంపిస్తాడా. నేను ఆల్రెడీ 11 times ఫెయిల్ అయ్యాను సార్ అంటుందా. పర్వాలేదు 12th time గా దీన్ని కానీ రీకరెక్షన్ చేసి తీసుకొని రాబో అంటాడా. హీరోయిన్ కి ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు, బుల్లీలు చెప్పినట్టు చేస్తే వీడు కానీ మనల్ని అయితే త్వరగా పాస్ చేసేస్తాడు అనేసి ఐ లైక్ యూ ప్రొఫెసర్ అంటుందా. వీడు కానీ హీరోయిన్ సైడ్ అయితే చూస్తాడు, చూసిన వెంటనే వీడికి ఆ లాస్ వేగాస్ లో జరిగింది మొత్తం కానీ గుర్తొస్తుంది అనమాట. వెంటనే తన చేతిని పట్టుకునేసి నువ్వే కదా అమ్మాయి, నీకు నేను గుర్తున్నాను అనేసి కానీ అడుగుతాడా. హీరోయిన్ అయితే ఫుల్ గా భయపడిపోయి మనం ఇద్దరం కానీ ఆల్రెడీ మీట్ అయ్యామా ఏంటి, నన్ను మీకు ఆల్రెడీ తెలుసా అనేసి అడుగుతుందా. వీడు కానీ ఆ రోజు అయితే డ్రగ్స్ తీసుకునేసి బాగా తాగేసి ఉంటాడు కదా, నేను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నానో ఏమో అనేసి. నువ్వు కానీ లాస్ వేగాస్ కి అయితే వచ్చావా అనేసి కానీ మళ్ళీ అడుగుతాడా. లేదు లేదు అనేసి తను కానీ సమాలిస్తా ఉందనమాట. తను ఆ రోజు 1 night గడిపిన విషయాన్ని ఎవరితో చెప్పకూడదు అనేసి ఫిక్స్ అయ్యింది. ప్రొఫెసర్ నేను కానీ మీకైతే కన్ఫెస్ చేశాను కదా, దానికి మీరైతే ఎలాంటి రిప్లైను ఇవ్వలేదు అనేసి హీరో దగ్గర అయితే మళ్ళీ అడుగుతా ఉందన్నమాట. ఇప్పుడుగా మనం ఇద్దరమే చూసాము, అంత లోపలే నీకు నా మీద లవ్వా అంటాడా. నేను మిమ్మల్ని చూసిన వెంటనే పడిపోయాను, నిజానికి మీలాంటి హ్యాండ్సమ్ అబ్బాయిని నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదా, అందుకే నాకు మీ మీద చాలా లవ్ అనేసి కానీ చెప్తా ఉంటుందన్నమాట. బయట అయితే బుల్లీలు దీన్ని అంతా కానీ వీడియో తీస్తా అంటారా. హీరోయిన్ ఫ్రెండ్ కానీ వచ్చి దీనికోసమేనా ట్రిక్ చేసి తన్నే కానీ కన్ఫెస్ చేయమనేసి పంపించారు అనేసి కానీ అరస్తా ఉందన్నమాట. తనని భయపెట్టి ఇక్కడ నుంచి కానీ పంపించాలి అనేసి హీరో కానీ లేసుకునేసి హీరోయిన్ దగ్గరికి అయితే క్లోజ్ గా వస్తాడా. హీరోయిన్ భయంతో వెనకాలకి వెళ్తుంది, తను కింద పడిపోయేటట్టు పోతుందా. హీరో గానీ తనకి హెల్ప్ చేయడానికి పోతాడా. ఇద్దరు గానీ కింద పడిపోయి ఒకరినొకరు గానీ కిస్ చేసుకుంటారనమాట. ఇద్దరికి గానీ ఆ రోజు నైట్ కిస్ గుర్తొస్తుందనమాట. వీడి మనసులో అనుకుంటాడు ఆ రోజు కిస్ చేసిన టేస్టే ఉంది అనేసి, ఆ రోజు కిస్ చేసిన వాడి యొక్క వాసనే వస్తా ఉంది అనేసి హీరోయిన్ గానీ అనుకుంటాడు.
ఉంటుంది. హీరో కానీ నిజంగానే నువ్వు ఆ అమ్మాయి కాదా అనేసి కానీ అడుగుతా అంటాడా. బయట అయితే హీరోయిన్ ఫ్రెండ్ కానీ ఈ బుల్లీలను అయితే బాగా తిడతా ఉందన్నమాట. ఈ శబ్దం వినబడి హీరో కానీ బయటకైతే వచ్చి ఇక్కడ మీరిద్దరు కానీ ఏం చేస్తా ఉన్నారు, ఏందది చేతిలో ఇవ్వు అంటాడా. అదేమీ లేదు ప్రొఫెసర్ అనేసి కానీ ఆ అమ్మాయిలు అయితే చెప్తా అంటారు. ఆ ఫోన్ని కానీ లాక్కునేసి వీడైతే చూస్తాడా, అందులో వీడియో ఉంటుందా. తన యొక్క క్యాబిన్కి కానీ పిలుచుకొని వచ్చేసి అసలు ఏం చేస్తా ఉన్నారు అంటాడా. మిమ్మల్ని వీడియో తీయలేదు ప్రొఫెసర్, నిజానికి ఈ అమ్మాయి యొక్క నిజ స్వరూపం స్కూల్లో అందరికీ తెలియాలనేసి చేసాము అంటుందా. నువ్వు చెప్పడం వల్లే కదా తను కానీ ఈ విధంగా చేసింది అనేసి హీరోయిన్ ఫ్రెండ్ కానీ చెప్తుందనమాట. ఏదో మేము మాట వరుసకి చెప్తే దాన్ని తను ఎందుకు సీరియస్ గా తీసుకునేసి వెళ్ళి హీరోతోనే కన్ఫెస్ చేయాలి, తనకు బుద్ధి లేదా ఏంటి అనేసి కానీ చెప్తా ఉంటుందా. దాంతో హీరోయిన్ కానీ నువ్వే కదా చెప్పావు, నేను కన్ఫెస్ చేస్తే అది హీరోకి అయితే నచ్చదు, నన్ను కానీ త్వరగా గ్రాడ్యుయేషన్ చేయిస్తాడు అనేసి, అందుకే కదా నేను కానీ ఈ విధంగా చేశాను అనేసి చెప్తుందా. కాలిపోయిందనమాట హీరోకి. ఏంది నువ్వు గ్రాడ్యుయేషన్ అవ్వడం కోసం నువ్వు నాతో వచ్చి కన్ఫెస్ చేసావా, నేనైతే ఇలాంటి అమ్మాయిని నా దగ్గర అయితే అసలు ఉంచుకోను, వెంటనే కానీ నిన్నైతే వేరే ప్రొఫెసర్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాను, నువ్వు అతని దగ్గర వెళ్ళి పాస్ అవ్వపో అంటాడా. ప్లీజ్ ప్రొఫెసర్ నన్నైతే ట్రాన్స్ఫర్ చేయకండి, నాకు ఒంట్లో బాగాలేకపోయినా నేనైతే చాలా కష్టపడి చదువుతా ఉన్నాను, నన్ను ట్రాన్స్ఫర్ చేయకండి అనేసి కానీ అడుగుతా ఉంటుందా. బుల్లీలు కానీ చెప్తా ఉంటారు, నువ్వేమో P6 యొక్క దేవతవి అనేసి కాలేజీలో పిల్లలందరూ కానీ చెప్తా ఉంటారు, నీ వల్ల ఈ ప్రాజెక్ట్ కానీ పాస్ అవ్వలేకపోతా ఉన్నావు, ఇన్ని సంవత్సరాలు నువ్వేలా టాప్ స్టూడెంట్ అయ్యావు, ఈ ప్రొఫెసర్ దగ్గర కన్ఫెస్ చేసినట్టే అందరి ప్రొఫెసర్ దగ్గర కానీ కన్ఫెస్ చేసి నీ మార్క్ ని పెంచుకున్నావా ఏంటి అనేసి కానీ వాళ్ళు అయితే అడుగుతారా. అసలు ఏం మాట్లాడుతా ఉన్నారు మీరు, ఇన్ని సంవత్సరాలు ఈ యూనివర్సిటీకి రావడానికి నేను ఎంత కష్టపడి చదివానో తెలుసా, వచ్చిన తర్వాత కాలేజీలో గ్రాడ్యుయేషన్ అవ్వడానికి ఎంత కష్టపడి చదువుతా ఉన్నానో తెలుసా అనేసి చెప్తా ఉంటుందా. ఫ్రెండ్ కానీ అవును తను ఎంత కష్టపడి చదువుతా ఉందనేసి నాకు బాగా తెలుసు, తనకంటూ ఒక లవ్ లైఫ్ గానీ లేకుండా చదువులోనే ఫోకస్ చేస్తా ఉంది అనేసి కానీ చెప్తా ఉందన్నమాట. నిజానికి తను కానీ బాగా చదవాలి అనేసి ప్రతిరోజు మార్నింగే లేసుకునేసి చదువుతుంది, అదే విధంగా లేట్ నైట్ గానీ పడి చదువుతానే ఉంటుంది అనేసి ఫ్రెండ్ గానీ చెప్తుందా. అవునవును తను లేట్ నైట్ చదువుతుందా లేకపోతే ఎవరితో అయినా ఫ్లర్ట్ చేస్తూ తిరుగుతా ఉందా అనేసి ఎవరికి తెలుసు, ఇతని దగ్గర కన్ఫెస్ చేసినట్టు ఎంతమందిని సెడ్యూస్ చేస్తా ఉందో ఏమో అనేసి బుల్లీలు కానీ చెప్తా అంటారా. నీకెందుకు ఇంత డౌట్, తను ఈ 4 సంవత్సరాలుగా లైబ్రరీలోనే కదా చదువుతాంది, మనం వెళ్ళి అక్కడ ఉండి CCTV ఫుటేజ్ ని చెక్ చేస్తే సరిపోలేదు, తను అక్కడే చదువుతా ఉందా లేకపోతే బయట వెళ్ళి ఎవరినైనా సెడ్యూస్ చేస్తా ఉందా అనేసి. నువ్వు వేరే చెప్పావు కదా క్లాస్ రూమ్ లో ఉండే అబ్బాయిలందరినీ కానీ తను సెడ్యూస్ చేస్తా ఉందనేసి. సరే క్లాస్ రూమ్ లో ఉండే పిల్లలందరినీ కానీ పిలువు, నేనే మాట్లాడతాను అనేసి వీడు కానీ అక్కడ నుంచి వెళ్తా ఉంటాడా. వీడు వెళ్ళి చూస్తే మనం కానీ తగులుకుంటాము అనేసి బుల్లీలు కానీ తను అయితే స్టాప్ చేసి, మీరే చూసారు కదా ప్రొఫెసర్ తను మీ దగ్గర ఎలా కన్ఫెస్ చేసిందో, దాన్ని బట్టే మేము కానీ ఈ విధంగా చెప్పాము అనేసి చెప్తుందా. అటంటే తను నాకు వచ్చి కన్ఫెస్ చేయబోతుందన్న విషయం నీకు ఆల్రెడీ తెలుసు, అందుకే కదా నువ్వు కానీ బయట ఉండి వీడియో తీస్తా ఉన్నావు అనేసి కానీ వీడైతే అడుగుతాడా. అవును నాకు బాగానే తెలిసే, నేనే కదా తన్ని ట్రిగ్గర్ చేసి పంపించాను అనేసి ఈ బుల్లి కానీ నోరు జారి మొత్తం చెప్పేస్తుంది అనమాట. ఇప్పుడు చూసావా నీ నోట్ల నుంచే నిజం వచ్చింది అనేసి కానీ ఫ్రెండ్ అయితే చెప్తా ఉంటుంది. ఇదిగో చూడండి మీరిద్దరూ చేసిన తప్పకే కాలేజీ తరపున నుంచి పనిష్మెంట్ ని తీసుకోవాల్సిందే అనేసి కానీ వీడైతే చెప్తాడా. ఎందుకు మీరు మాకు మాత్రమే పనిష్మెంట్ ఇస్తారు, తనే కదా మీకు కన్ఫెస్ చేసింది, మీరు తనకు కానీ పనిష్మెంట్ ఇవ్వాలి అనేసి వాళ్ళు చెప్తారా. దాంతో హీరోయిన్ ని కానీ పాత ప్రొఫెసర్ దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసి పనిష్మెంట్ ఇస్తాను అనేసి చెప్తాడా. పోయింది పో, నువ్వైతే అతని కోసం లాస్ వెగాస్ లో వెళ్ళి పని చేసావు, అయినప్పటికీ తనైతే నిన్ను పాస్ చేయలేదు, ఇప్పుడు నీ పరిస్థితి గోయిందా అనేసి కానీ చెప్తా ఉంటుందా. వీడైతే ఫుల్ షాక్ అయిపోయి ఏంది తను లాస్ వెగాస్ కి వెళ్ళిందా అనేసి కానీ అడుగుతాడా. అవును తను కానీ 4 days ముందు అయితే వెళ్ళి రిటర్న్ గానీ వచ్చింది, వచ్చిన దగ్గర నుంచి బాత్రూమ్ లోనే ఉనింది, అది కాకుండా తన మెడ మీద అయితే ఎవరో కొరికినట్టు మార్క్స్ అంతా గానీ ఉనింది, నిజానికి ఏ క్రూరమైన వాడు తన మీద దూకాడో ఏమో అనేసి కానీ చెప్తా ఉంటుందా. హీరోయిన్ అయితే భయపడిపోతా ఉందన్నమాట. వీడు కానీ ఆ గాయాన్ని అయితే చూసేసి నువ్వు లాస్ వెగాస్ కి వెళ్ళలేదనేసి నాతో ఎందుకు అబద్ధం చెప్పావు అంటాడా. అవును తనైతే ఎప్పుడు చూసినా అబద్ధం చెప్తానే ఉంటుంది, అందుకే తన యొక్క నిజ స్వరూపాన్ని అందరికీ చూపియాలనేసి మేము కానీ తనైతే ట్రిక్ చేసాము అనేసి కానీ ఈ బుల్లీలు అయితే చెప్తా అంటారా. నోరు మూసుకునేసి మర్యాదగా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోండి, నేను తనతో మాట్లాడుకుంటాను అనేసి హీరో గానీ వాళ్ళని అయితే తిట్టి అక్కడ నుంచి పంపించేసి హీరోయిన్ తో గానీ అడుగుతా ఉంటాడు, నీ మెడ మీద అయితే గాయమై ఉండదు కదా, దీనికి కారణం ఎవరో చెప్పు అనేసి. యాక్చువల్ గా వీడికైతే తెలిసిపోయింది హీరోయిన్ ఆ రోజు నైట్ ఉన్న అమ్మాయి అనేసి, అయినా హీరోయిన్ మాత్రం నిజం చెప్పట్లేదనమాట. ఇప్పుడు బుల్లీలో చెప్పినట్టే మనల్ని కానీ వీడైతే తప్పుగా అనుకుంటాడు, మనమైతే నిజమే చెప్పకూడదు అనేసి తను కానీ మొత్తాన్ని దాచేస్తా ఉందా. హీరోకి కానీ తెలుస్తా ఉంది తనైతే దేనికో భయపడతా ఉంది అనేసి. సరే నువ్వు కానీ ఇక్కడ నుంచి అయితే వెళ్ళు, నేను చూసుకుంటాను, అదే విధంగా ఇదిగో చూడు నీ యొక్క ప్రొఫెసర్ ని నువ్వైతే చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇకపై నుంచి నేనే నీకు ప్రొఫెసర్ గా ఉంటాను అనేసి కానీ వీడైతే చెప్తాడా. నిజమా సార్ మీరే నాకు ఉంటారా అనేసి కానీ అడుగుతుందా. ఏం వద్దా అంటాడు. లేదు లేదు సార్ మీరుంటే నాకు హ్యాపీనే, నేను కానీ త్వరగానే గ్రాడ్యుయేషన్ అయిపోవచ్చు కదా, చాలా థ్యాంక్స్ సార్ అనేసి చెప్తుందా. పర్వాలేదులే అనేసి కానీ
కానీ చెప్తాడనమాట. దాంతో తను కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందా. హీరో కానీ తన ఫ్రెండ్ దగ్గర నుంచి అయితే ఫోన్ కాల్ వస్తుంది. వాడు కానీ చెప్తా అంటాడు, రే అమ్మాయి ఎవరనేసి నేను కానీ కనిపెట్టేశాను, తను కానీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లోనే ఉందంటరా అంటాడా. నాకు తెలుసురా, అమ్మాయి పేరు అయితే క్షణ్యాన్ అనేసి కానీ వీడైతే చెప్తాడా. అమ్మాయిలంటేనే పారిపోతావు, అలాంటి వాడివి ఆ అమ్మాయిని నువ్వు ఎలా కరెక్ట్ గా కనిపెట్టేశావు, సరే ఇప్పుడు నువ్వు కానీ ఏం డిసైడ్ చేస్తున్నావు అనేసి కానీ అడుగుతాడు. లేదురా, తనైతే చాలా చిన్నపిల్లగా ఉంది, అది కాకుండా భయంతో వేరే ఉంది, కొన్ని రోజులు పోనీ ఆ తర్వాత నేనే తనతో చెప్తాను అంటాడా. అరే ఇప్పుడు ధర స్టార్ట్ చేసావు, అంత లోపల ఏమరా ఎండ్ చేసేస్తా ఉన్నావు అంటే, నువ్వు నా విషయంలో అయితే ఇన్వాల్వ్ అవ్వకు, నేను చూసుకుంటాను అనేసి హీరో గానీ వాడి యొక్క కాల్ని అయితే కట్ చేసేస్తాడా. యాక్చువల్ గా హీరో ఫ్రెండ్ అయితే హీరో వాళ్ళ ఇంట్లో ఉండే మాట్లాడుంటాడనమాట. ఇప్పుడు హీరో వాళ్ళ అమ్మగానే అడుగుతా ఉంది, నా కొడుకు ఏం చెప్పాడేంటి, నా కోడల్ని వాడే పిలుచుకొని వస్తాడా లేకపోతే నేనే వెళ్ళేదా అంటుందా. అయ్యో ఆంటీ, నేనైతే మీతో కానీ చెప్పేశాను, కానీ మీరైతే దయచేసి కానీ వెళ్ళకండి, అదేవిధంగా నేను చెప్పినట్టుగాని వాడితో చూపించుకోకండి అంటాడా. అమ్మాయి అడ్రస్ నాకు తెలుసు కదా, నేను వెళ్తాను అనేసి హీరో వాళ్ళ అమ్మగానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఇటు పక్క హీరోయిన్ గానీ తన రూమ్ కి అయితే వస్తుందా. తన ఫ్రెండ్ గానీ అడుగుతా ఉంది, హీరో అయితే ఇప్పుడు నిన్ను వేరే ప్రొఫెసర్ దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసేసాడు కదా, నువ్వు ఎలాదో గ్రాడ్యుయేషన్ చేయబోతావో ఏంటో, నాకు చాలా కష్టంగా ఉంది అంటుందా. అప్పుడు హీరోయిన్ గానీ చెప్తుంది అనమాట, లేదు యాక్చువల్ గా ఈ ప్రొఫెసర్ అయితే నన్ను కానీ యాక్సెప్ట్ చేశాడు, నాకు కానీ హెల్ప్ చేస్తాను అన్నాడు నా యొక్క ప్రాజెక్ట్ ని ఫినిష్ చేయడానికి, అదే విధంగా నేను గ్రాడ్యుయేషన్ చేయడానికి అంటుందా. తనకైతే అమ్మాయిలంటేనే నచ్చదు, అందులోనూ నువ్వు అసలు నచ్చదు, అలాంటప్పుడు తను కానీ నిన్నెలా యాక్సెప్ట్ చేశాడు, నువ్వు మాతో అబద్ధం చెప్తా అన్నావా ఏంటి అనేసి హీరోయిన్ ని తోస్తారా. హీరోయిన్ కి అయితే స్టమక్ పెయిన్ వచ్చేసింది అనమాట. తను చాలా కష్టపడతా ఉంటుందా, ఈ బుల్లీలు కానీ మేమేదో జస్ట్ తోసాము, నువ్వు ఎందుకు ఇప్పుడు ఓవర్ యాక్టింగ్ చేస్తా అన్నావు అనేసి కానీ చెప్తా అంటారా. హీరోయిన్ కానీ నేనైతే రెస్ట్ రూమ్ వెళ్ళేస్తున్నాను అనేసి అక్కడ నుంచి వెళ్తా ఉంటుందా. అప్పుడు హీరోయిన్ కానీ బ్లీడ్ అవుతా ఉంటుందా. దీన్ని అయితే ఈ బుల్లీలు కానీ చూసేసి, ఒక అమ్మాయికి పీరియడ్స్ టైం కానీ గుర్తులేదా ఏంటి, ఈ డేట్ ని కానీ ఎవరైనా మర్చిపోతారా అనేసి తిడతా ఉంటారా. యాక్చువల్ గా హీరోయిన్ కి అయితే ఇంకా కానీ హాఫ్ మంత్ అయితే ఉంది, అంత లోపల ఎలా డేట్ చేంజ్ అయ్యింది అనేసి తను కానీ ఆలోచిస్తా ఉందా. సరే నేను రెస్ట్ రూమ్ అయితే వెళ్ళొస్తాను అనేసి అక్కడ నుంచి కానీ వచ్చేస్తుంది అనమాట. హీరోయిన్ తన ఫోన్ లో కానీ వచ్చి డేట్ ని అయితే చెక్ చేస్తా ఉంది, దానికైతే ఇంకా కానీ హాఫ్ మంత్ ఉంది, మరి ఎలా ఈ విధంగా జరుగుతా ఉంది అనేసి కానీ ఆలోచిస్తా ఉంది. తను కానీ ప్రెగ్నెంట్ గా ఉండి మిస్క్యారేజ్ అవుతా ఉందో ఏమో అనేసి బుల్లీలు కానీ బయట నుంచి అయితే చెప్తా అంటారా. హీరోయిన్ కి అయితే హీరోతో గడిపిన నైట్ గుర్తొస్తా ఉందనమాట. హీరోయిన్ ఫ్రెండ్ కానీ అక్కడికైతే వచ్చి, ఇదిగో చూడు ఆ పిచ్చి పిల్లలు చెప్పేదైతే నువ్వు అసలు పట్టించుకోకు, నువ్వు ఎలాంటి అమ్మాయివి అనేసి నాకు బాగానే తెలుసు, సరేరా మనం ఇద్దరం కానీ హాస్పిటల్కి అయితే వెళ్ళి చూసుకొని వస్తాము అనేసి కానీ హీరోయిన్ అయితే పిలుస్తా ఉంటుందా. అంత లోపల అక్కడికి బుల్లీలు కానీ వచ్చేస్తారనమాట. అవునవును మీరిద్దరు కానీ కలిసే వెళ్ళండి, ఖచ్చితంగా ఈ అమ్మాయి అయితే ఆ చెత్త పనే చేసి ఉంటుంది, తనైతే ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉండి మిస్క్యారేజ్ అవుతా ఉంది, అందుకే తనకు కానీ బ్లీడ్ అవుతా ఉంది, ఏ అమ్మాయి అయినా కానీ తన యొక్క పీరియడ్స్ డేట్ నే మర్చిపోతారా, ఇలాంటి అమ్మాయిలందరూ అసలు ఈ స్కూల్లో ఉండడానికి ఛాన్స్ లేదు, నువ్వు కానీ రా అనేసి లాక్కొని వస్తా ఉంటారు. హీరోయిన్ కానీ మీరెందుకు నన్నే టార్గెట్ చేస్తా ఉన్నారు అని చెప్తా ఉంటుందా. హీరో వాళ్ళమ్మ కానీ వచ్చి హీరోయిన్ అయితే చూసేసి హీరో ఫ్రెండ్ తో కానీ చెప్తాంది, నేనైతే నా కోడలి పిల్లని చూసేసాను అనేసి. అవునవును తనే మీ కొడుకు యొక్క చిన్న వైఫ్ అనేసి కానీ వీడైతే చెప్తాడా. ఏంద్రా చిన్న వైఫ్, నా కొడుకుకి అయితే ఓన్లీ వన్ వైఫ్ మాత్రమే, అది కానీ నా కోడలి పిల్ల మాత్రమే అనేసి వాళ్ళ అమ్మగాని చెప్తుందా. అయ్యో ఆంటీ నేనేమి తన యొక్క సెటప్ అనేసి చెప్పలేదు, తనే వాడి యొక్క వైఫ్ ముద్దుల వైఫ్ అనేసి నేను కానీ చెప్పాను అంటాడా. అవునరా ఈ అమ్మాయి అయితే చాలా క్యూట్ గా అందంగా ఉందిరా అనేసి హీరో వాళ్ళ అమ్మగాని చెప్తాంది. కాకపోతే ఆంటీ నా గురించి మాత్రం మీరైతే హీరోతో చెప్పకండి అంటాడా. అరే నేను చూసుకుంటాను లేరా అనేసి వాళ్ళ అమ్మగాని కాళ్ళని అయితే కట్ చేసేస్తుంది. ఇక్కడైతే ఈ చిలకలు కానీ హీరోయిన్ అయితే కింద తోసేస్తారనమాట. ఈ బుల్లీసే హీరోయిన్ ని కింద తోసేసి బాగా ఏడిపిస్తా అంటారా. అంత లోపల అయితే అక్కడికి ఒక సీనియర్ అబ్బాయి కానీ వస్తాడు. యాక్చువల్ గా వీడికి కానీ తన మీద అయితే ఫీలింగ్స్ ఉండేటట్టుంది. ఇప్పుడు కానీ వచ్చి హీరోయిన్ కి అయితే హెల్ప్ చేసేసి ఆ బుల్లీల మీద కానీ గొడవలకు వెళ్తా ఉన్నాడు. ఎందుకు ఈ విధంగా చేస్తా అన్నారు అనేసి. తను లాస్ వేగాస్ లో వెళ్ళి ఎవరితోనో ప్రెగ్నెంట్ అయిపోయి ఇప్పుడు కానీ మిస్క్యారేజ్ అవుతా ఉంది, తను మొత్తాన్ని దాచేస్తా ఉంది అనేసి చెప్తారా. ఇదిగో చూడండి తను ట్రావెల్ చేయడం వల్ల డేట్ చేంజ్ అయ్యింది, అయినంత మాత్రాన మీరు నింద మోపేస్తారా అనేసి హీరోయిన్ ఫ్రెండ్ గానీ చెప్తుందా. లేదు మీరే మొత్తం మాటలు మార్చేస్తా అన్నారు అనేసి వీళ్ళిద్దరు గొడవలు వేస్తా అంటారు. నోరు మూసుకొని మర్యాదగా వెళ్ళిపోండి లేకపోతే పళ్ళు రెండు రాలిపోతుంది అనేసి ఆ సీనియర్ గాని తిట్టి వాళ్ళిద్దరిని అక్కడ నుంచి పంపించేస్తారా. నేను నీతో పాటు హాస్పిటల్కి వస్తాను అనేసి హీరోయిన్ తో గానీ అడుగుతాడా. వద్దు నేనే వెళ్తాను అనేసి తను గానీ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఫ్రెండ్ గానీ చెప్తా ఉందన్నమాట, ఇదిగో చూడు నువ్వు తన వెంట పడడం వల్లే ఆ అమ్మాయిలు కానీ హీరోయిన్ అయితే ఇలా కష్టపెడతా ఉన్నారు, గ్రాడ్యుయేషన్ అయ్యేంత వరకు తన జోలికి అయితే రాకు అనేసి కానీ చెప్తుందా. దీన్నంతా కానీ హీరో వాళ్ళ అమ్మ అయితే చూసేసి, నా కోడల పిల్లకైతే ఇక్కడ హెవీ కాంపిటీషన్ ఉంది, త్వరగా తనని కానీ నా ఇంటికి అయితే పిలుచుకొని వెళ్ళిపోవాలి అనేసి ప్లాన్
చేస్తా ఉంది. అదే విధంగా ఇటు పక్క హీరోయిన్ వాళ్ళమ్మ గానీ డబ్బుల కోసం అయితే హీరోయిన్ ని వెతుక్కుంటూ తన రూమ్ కే వచ్చేసింది అనమాట. బుల్లీలు గానీ దీన్నైతే చూసేసి పడి నవ్వుకుంటాంటారా, ఎందుకు నవ్వుతా అన్నారేంటి అనేసి కానీ అడుగుతుందా. అదేమీ లేదా ఆంటీ, మీ కూతురు అయితే ప్రెగ్నెంట్ గా ఉందా, ఇప్పుడు కానీ తనైతే హాస్పిటల్కి వెళ్ళి ఉండదు అనేసి కానీ వాళ్ళు చెప్పేస్తారు. వెంటనే వాళ్ళమ్మ కానీ అక్కడి నుంచి వస్తా ఉంటుంది. ఇక్కడ హీరోయిన్ గానీ చెకప్ అయితే చేస్తుంది. తనకి మిస్ క్యారేజ్ కాలేదు, తనైతే ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉందన్నమాట. కాకపోతే తన బిడ్డకి నాన్న ఎవరు అన్నది తనకి తెలియట్లేదు. ఇప్పుడు నేనేం చేసేది అన్నట్టుగానే ఆలోచిస్తూ ఉంటుందా. అంత లోపల అక్కడికి హీరోయిన్ వాళ్ళమ్మ గానీ వచ్చేస్తుంది అనమాట. వసే, నిన్నైతే నేను కాలేజీకి చదువుకోవడానికి పంపించాను, కాకపోతే నువ్వు ఇక్కడ ప్రెగ్నెంట్ అవుతా అన్నావా అనేసి ఆ రిపోర్ట్ ని కానీ చూసేసి అటంటే నేను డౌట్ పడింది. కరెక్టేనా, అసలు నీ ప్రెగ్నెంట్ కి కారణం ఎవరో చెప్పు అంటా అంటుందా. అంత లోపల హీరో గానీ వచ్చి తన చేతిని అయితే పట్టుకునేసి నేనే తన యొక్క ప్రెగ్నెంట్ కి కారణం, అదే విధంగా తన కడుపులో ఉండే బిడ్డ తండ్రి గానీ నేనే అనేసి చెప్తాడా. హీరోయిన్ ఫుల్ షాక్ అయిపోతుంది అనమాట. ఇప్పటి వరకు హీరోయిన్ వాళ్ళమ్మ అయితే తన యొక్క చదువుకి ₹1 కానీ ఖర్చే పెట్టుండదు. కాకపోతే ఇప్పుడు ఏం చెప్తా ఉందంటే, నేను ఎంత కష్టపడి డబ్బులు కట్టి నేను చదివిపించాను, నువ్వు ఇక్కడ ఏం చేస్తా అన్నావు అనేసి కానీ అరుస్తుందా. హీరోయిన్ కి కోపం వచ్చేసి ఇప్పటి వరకు నా కష్టంతోనే నేను ఈ 4 సంవత్సరాలు చదువుతా ఉన్నాను అనేసి కానీ చెప్తుందా. నేనే కదా నేను ఇంత పెద్దగా పెంచాను, ఇప్పుడు నువ్వు కానీ మన ఫ్యామిలీని అయితే చూసుకోవాలి కదా, అంత లోపల నీకు అంత పొగరా అనేసి కానీ అరుస్తా ఉంటుందా. అప్పుడు హీరో కానీ చెప్తాడనమాట, తను ఒక మనిషినే, తనేమి మిషన్ కాదు మీకు ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు ఇవ్వడానికి అంటాడా. ఇదిగో చూడు బాబు, నీలాంటి వాళ్ళని నేను 1,00,000 మందిని చూశాను, నీలాంటి వాడికి నా కూతుర్ని అస్సలు పెళ్లి చేసి పెట్టను. ఆల్రెడీ ఒకడైతే వచ్చి 1 మిలియన్ డబ్బులు ఇస్తానన్నాడు, కాబట్టి ఇప్పుడు ఆ బేబీని కానీ అబార్ట్ చేసేసి నా కూతుర్ని కానీ కాలేజీ నిలిపించి తీసుకొని వెళ్ళి పెళ్లి చేసి పెట్టడమే అంటుందా. 1 మిలియన్ కోసం మీ కూతుర్ని మీరు అమ్మేశారా అనేసి కానీ వీడైతే అడుగుతాడా. నీ వల్ల అవుతుందా 1 మిలియన్ ఇవ్వడం అనేసి హీరో యొక్క స్తోమత తెలియకుండానే తను కానీ వాగుతా ఉంటుందా. అంత లోపల హీరో వాళ్ళ అమ్మ కానీ అక్కడికైతే వచ్చేస్తుంది అనమాట. ఆ 1 మిలియన్ నేను ఇస్తాను అనేసి. ఓ నువ్వేనా వీడి యొక్క తల్లివి, ఇక్కడికి రా, నీ కొడుకు అయితే నా కూతుర్ని కానీ ప్రెగ్నెంట్ చేశాడు, కాంపన్సేషన్ గా మీరు కానీ డబ్బులు అయితే పే చేయాలి అంటా ఉంటుందా. హీరోయిన్ కానీ స్టాప్ చేయడానికి వెళ్తుంది, తన కూతుర్నే బట్టి తోసేస్తుంది అనమాట. హీరోయిన్ కడుపు మీద చేయి పెట్టుకునేసి తనైతే అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుందా. దీన్ని చూసేసి హీరో గానీ తనని అయితే అక్కడి నుంచి పిలుచుకొని వెళ్ళిపోతాడు. వాళ్ళ అమ్మ గానీ వెనకాలే వెళ్తా ఉంటుందా. వెంటనే హీరో వాళ్ళ అమ్మ స్టాప్ చేసి, అసలు పిల్లల వెనకాల అయితే నువ్వు వెళ్ళకు, నీకు కావాల్సిందే ఆ కాంపన్సేషన్ డబ్బులు 1 మిలియనే కదా నేను ఇస్తాను, నీకు 1 మిలియన్ కాదు కదా 2 మిలియన్ అయితే ఇస్తాను తీసుకో అనేసి కానీ వాళ్ళ అమ్మ అయితే ఒక చెక్ ని కానీ ఇస్తుంది అనమాట. దాన్ని కానీ సిగ్గే లేకుండా ఈ తల్లి కానీ తీసుకుంటుంది. అదే కాకుండా హీరో వాళ్ళమ్మ చెప్తా ఉంది, ఇదిగో చూడు, పై నుంచి నువ్వు నా కోడలి పిల్ల జోలికి తన కడుపులో ఉండే బిడ్డ జోలికి అయితే అసలు రాకూడదని కానీ చెప్పి అక్కడి నుంచి అయితే పంపిస్తుంది అనమాట. హీరో కానీ హీరోయిన్ అయితే హాస్పిటల్లో చేర్పించుంటాడు కదా, ఇప్పుడుదా తను కానీ కళ్ళు అయితే తెరిచి చూస్తా ఉంది. మీ అమ్మ మీద కావాలంటే కంప్లైంట్ చేద్దామా, తను కానీ నిన్నైతే హరాస్ చేస్తా ఉంది కదా అంటాడా. వద్దు ప్రొఫెసర్, ఏది ఏమైనప్పటికీ తనైతే నా అమ్మ కదా అనేసి చెప్తా ఉంటుందన్నమాట. వీడు కానీ మనసులోనే అనుకుంటాడనమాట, నీ కడుపులో ఉండేది నా బిడ్డ అనేసి, నువ్వు కానీ కొంచెం అయితే కేర్ఫుల్గా ఉండు, కొంచెం కేర్ఫుల్గా నడుచుకో అనేసి కానీ చెప్తాడా. హీరోయిన్ కానీ చెప్తా ఉంది, పర్వాలేదు ప్రొఫెసర్, మీరు కానీ నాకైతే చాలా హెల్ప్ చేశారు, నేను కానీ ఈ బిడ్డని అయితే అబార్ట్ చేయబోతాను అనేసి కానీ బయటికి దా చెప్తుంది. కాకపోతే మనసులో ఏమనుకుంటుందంటే, ఈ బిడ్డకి తండ్రి ఎవరు అనేసి కానీ తెలియట్లేదు, అలాంటప్పుడు నేను ఎలా ఈ బిడ్డని కానీ పెంచేది అనేసి తన మనసులోనే అనుకుంటుంది. హీరో కానీ అడుగుతాడనమాట, నీ యొక్క ఆర్థిక స్తోమత వల్లే అబార్ట్ చేయాలనుకుంటావా అనేసి. లేదు ప్రొఫెసర్, నేను ఇంకా కానీ కాలేజీ చదువుతా అన్నాను, ఆ రోజు ఏదో మిస్టేక్ గానీ ప్రెగ్నెంట్ అయిపోయాను అనేసి కానీ తనైతే చెప్తుందా. అందుకే ఇప్పుడు కానీ ఆపరేషన్ చేసి అబార్షన్ అయితే చేయాలి అంటా ఉంటుంది. దీన్ని వినేసరికి హీరో కానీ చాలా కోపం అయితే వస్తుంది. అయినప్పటికీ వీడైతే చెప్పట్లేదనమాట, నేనే ఆ బిడ్డకి తండ్రిని, నేనే నిన్ను పెళ్లి చేసుకుంది అనేసి, నీ ఇష్టం ప్రకారమే చేస్తాము, కాకపోతే నేను నీకు టాబ్లెట్స్ మాత్రం తీసిస్తాను, ఆపరేషన్ వద్దు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడా. బయట అయితే హీరో వాళ్ళ అమ్మ కానీ వచ్చి హీరోతో అయితే అడుగుతా ఉందన్నమాట, ఏమిరా లోపల నా కోడలు ఇంకా బిడ్డ ఎలా ఉన్నారు ఏంటి అనేసి. వీడు డల్గా ఉండేసరికి, నువ్వెందుకురా ఇప్పుడు ఇలా మొహం పెట్టుకొని ఉన్నావు అనేసి కానీ అడుగుతుందా. అమ్మ తను బిడ్డని కానీ అబార్ట్ చేయాలనేసి డిసైడ్ చేస్తుండది అనేసి కానీ వీడు చెప్తాడా. ఏమైందిరా, నువ్వు ప్రొఫెసర్గా ఉండవు, నీ దగ్గర డబ్బులు తక్కువగా ఉంటుంది అనుకునిందా, మన ఫ్యామిలీ గురించి తనతో చెప్పవా లేదా, నేను ఎలా అడుగుతాను అంటుందా. అమ్మ అలాంటి అమ్మాయి ఆ అమ్మాయి కాదమ్మా, నిజానికి తన యొక్క డెసిషన్ని కానీ మనం అయితే రెస్పెక్ట్ చేయాలి అంటాడా. ఏమైందిరా, నువ్వు మొత్తం నిజాన్ని చెప్పవా అంటుంది. వీడెక్కడ చెప్పాడు, వీడితో ఏమీ చెప్పలేదు కదా. వాళ్ళమ్మ అయితే కోపంతో, నీ ఇష్టం ప్రకారం నువ్వైతే నడుచుకొనేసి తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఆ రోజు నైట్ అయితే హీరోయిన్ గానీ తన రూమ్ లోకి అయితే వచ్చి కడుపులో ఉండే బిడ్డతో గానీ చెప్తా ఉందన్నమాట, నీకు తండ్రి ఎవరు అనేసి కానీ నాకైతే తెలియట్లేదు, ఈ పరిస్థితుల్లో నన్ను నేనే చూసుకోవడం కష్టం, అలాంటప్పుడు నేను ఎలా నిన్ను పెంచేది అనేసి ఆ అబార్షన్ పిల్స్ ని గానీ చూస్తూ ఆలోచిస్తా ఉంది. కాకపోతే దాన్ని ఇప్పటి వరకు అయితే తీసుకోలేదన్నమాట. అటే ఇటు పక్క హీరోనే చూపిస్తారు. వీడు గానీ తన ఫ్రెండ్ తో పాటు అయితే ఒక బార్ కి వచ్చేసి బాగా తాగుతా ఉంటాడనమాట.
అనమాట. ఫ్రెండ్ వాడు గానీ అడుగుతా ఉంటాడు, వచ్చిన దగ్గర నుంచి ఒకటే తాగుతా అన్నావు కదా, అసలు నీ ప్రాబ్లం ఏంట్రా అనేసి. రే హీరోయిన్ అయితే నా యొక్క బిడ్డని గానీ అబార్ట్ చేయాలనేసి డిసైడ్ చేసి ఉండదురా అంటాడా. రే తను కానీ చిన్నపిల్ల కదా, అంత లోపల ప్రెగ్నెంట్ అంటే ఎలా చెప్పు, అందుకే తను కానీ వద్దనుకొని ఉంటుంది. సరే మీరిద్దరు కానీ పెళ్లి చేసుకున్నారు కదా, ఆ విషయం తనతో చెప్పవా అంటాడా. రే నాకైతే బాగానే కదా గుర్తునింది, కాకపోతే తను మాత్రం ఎలారా మర్చిపోతుంది అనేసి వీడైతే చెప్తాడా. ఫ్రెండ్ వాడైతే ఫుల్ టెన్షన్ అయిపోతాడు. నువ్వే మర్చిపోయావు, నీకే నేందా హీరోయిన్ ని గుర్తు చేశాను, అలాంటప్పుడు తను మర్చిపోవడంలో ఏముంది చెప్పు, అయినా నువ్వే కదా తనకి మొత్తాన్ని కానీ గుర్తు చేసి ఉండాలి. ఇదిగో చూడరా, నీ యొక్క ఫ్యామిలీ వారసుల్లో నువ్వు మాత్రమే ఉన్నావు, నీ తర్వాత నీ యొక్క బిడ్డ గానీ రావాలి, నువ్వు అసలే అమ్మాయిల్ని వద్దు అనేసి తిరుగుతా అన్నావు. అలాంటప్పుడు నువ్వు కానీ ఈ విధంగా చేస్తే ఎలా చెప్పు, నువ్వు వెళ్ళి తనతో కానీ నమ్మకం వచ్చేటట్టు మాట్లాడరా, మీరిద్దరికి కానీ పెళ్ళైపోయింది అనేది, అదే విధంగా తనకి ఫుల్ రెస్పాన్సిబుల్ గానీ నువ్వే తీసుకుంటాను ఆ బిడ్డకి తనకి అనేసి తనతో కానీ నువ్వు నమ్మకం వచ్చేటట్టు చెప్తేనే కదా తను కానీ నిన్నైతే నమ్ముతుంది అనేసి వీడు కానీ అడ్వైస్ చేస్తాడా. హీరో కానీ దీని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఈ విధంగానే ఈ ఎపిసోడ్ కానీ ముగిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కానీ వేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో వేసే నెక్స్ట్ వీడియోని కానీ మీరైతే చూడగలరు. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.